మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శివన్నారు. ఆగస్టు మాసం, విశేషంగా శ్రావణ మాసం, వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? మనకి ఈ 2025 సంవత్సరంలో ఆగస్టు మాసం ఏదైతే ఉందో, ఈ ఆగస్టు మాసం శ్రావణ మాసం కూడా రావడం చాలా గొప్ప విషయం. ఇది ప్రతి ఒక్కరు కూడా పుణ్యకార్యాలు, పాపకార్యాలు ఏమైనా ఉంటే వారు చేశారని వారికి మనసుకు తెలిస్తే అవన్నీ కూడా పటాపంచలు చేసుకొని పుణ్యం మాత్రమే మిగిలించుకోదగలటువంటి కాలం. దేవుని యొక్క చింతన, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఆరాధన చేసేవారు ఎవరైనా ఉంటే కూడా ఈ యొక్క శ్రావణ మాసం చేసుకుంటే అనూహ్యంగా బాగా కలిసి వస్తుంది. మరొక శుభవార్త ఏంటంటే, ప్రతి ఒక్క రాశి వారికి కూడా శ్రావణ మాసం అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, గృహప్రవేశాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజీ అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అందరూ కూడా శుభకార్యాల్లో పాల్గొంటే అందరూ కూడా పాల్గొని పుణ్యతులు అవ్వాలి. ఎందుకంటే శుభకార్యాలు ఉంటే ఆనందం, ఆహ్లాదకరం అన్నీ ఉంటాయి కాబట్టి. ఇకపోతే మనకి వృషభ రాశి, ఇవన్నీ కూడా వృషభ రాశి కింద చెప్తున్నా అంటే, వృషభ రాశి వారి పనే అది. ప్రతి ఒక్కరిని చెంత చేర్చుకోవటం, ప్రతి ఒక్కరికి సహాయం చేయటం. అలానే ఈ వృషభ రాశి వారు స్వతహాగానే వీరి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అంటే, వీరి పుట్టుకతోనే ఏర్పడేవి వారి యొక్క గుణగణాలు. గోచార ప్రకారంగా వీరు పుట్టుకతో ఏర్పడే గుణగణాలు ఎలా ఉంటాయి అంటే, ప్రతి ఒక్కరిని చెంత చేర్చుకోవటం, సహాయం చేయటం, ఎక్కడో కాళ్ళు ఇళ్ళు పెట్టినటువంటి బంధువులందరూ కూడా చేర్చుకోవటం, అలానే వీరికి సహాయ సత్కారాలు కూడా చేసే విధం. అలానే వీరికి మంచి స్థాయి, అంటే ఎంత డబ్బున్నా కూడా వీరు మనలో కలిసిపోయేటువంటి తత్వం, ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతారంత విధం. అంటే ఇప్పుడు ఒక కలెక్టర్ ఉన్నారనుకోండి, కామన్ మ్యాన్ ఉంటారు, వృషభ రాశిలో కామన్ మ్యాన్ ఉన్నారు, ఎవరో రాశిలో కలెక్టర్ ఉన్నారు, వారికి కూడా వీరు సహాయం చేయగలుగుతారు. అంటే అంత దీర్ఘంగా ఆలోచిస్తారనమాట వీరు. అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆలోచన విధానం వీరికి ఉంటుంది. అలానే వీరికి కూడా కలిసి వచ్చే విధానం కూడా బాగా కలిసి వస్తుంది. వీరికి నరదిష్టి, నరకోశ తప్పితే విదేశాలకు వెళ్ళాలనుకుంటే వెళ్తారు, మిలిటరీ కావాలంటే జాయిన్ అవుతారు, పోలీసులుగా కావాలంటే అవుతారు, కలెక్టర్గా కావాలంటే అవుతారు. లీస్ట్లీ ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో పై స్థాయిలో ఉంటారు. ఏ రంగంలో ఉన్నా దానికి సిఈఓనో, సిఎండినో, చైర్మన్గానో ఖచ్చితంగా ఉంటారు. ఆ స్థాయికి వెళ్ళగలటువంటి కెపాసిటీ అన్నీ కూడా అలమరుచుకొని ఉంటాయి వృషభ రాశి వారికి. అది వారి సొంతం. అలానే ఇవన్నీ గుణగణాలు మెలకువగా చేర్చుకోవాలి. ఇవన్నీ గుణగణాలు అన్నీ కూడా తీరాలి అనుకుంటే ఈ యొక్క శ్రావణ మాసం వీరికి చాలా అనుకూలంగా ఉంది. మొదటి అడుగు ఈ శ్రావణ మాసంలో వేయవచ్చు. ఈ 2025 సంవత్సరం ఇంకా చాలా అనూహ్యంగా ఉంది వీరికి. కాబట్టి మొదలనేది ఈ మాసంలో వీరికి చేసుకోవచ్చు. రాజకీయ రంగం కావచ్చు, సినీ రంగం కావచ్చు, విజయశానం కావచ్చు, ఏ రంగంలో అయినా సరే ముందంజలో ఉండేదానికి ఆస్కారం కనిపిస్తుంది. అదేవిధంగా వీరికి గ్రహరీత్యా దోషాల కన్నా కూడా వీరికి గ్రహరీత్యా ఎట్లా ఉన్నాయంటే కనుక, వృషభ రాశి వారికి 12వ స్థానంలో శని భగవానుడు వక్రం చూపుతూ ఉన్నాడు. వక్ర చూపుతో 12వ స్థానంలో కనిపిస్తున్నాడు. అలానే వృషభ రాశి వారికి 11వ స్థానంలో శని భగవానుడు వక్ర చూపుతూ ఉండడం, అలానే 2వ స్థానంలో గురువుతో కూడినటువంటి శుక్రుడు ఉండడం, 3వ స్థానంలో బుధుడు ఉండడం, 4వ స్థానంలో కేతు ఉండడం, 5వ స్థానంలో వీరికి చివరిగా కుజుడు ఉండడం. ఈ యొక్క గ్రహస్థితి అనేది ఆగస్టు మాసం మొత్తం కూడా కనపడతా ఉంది. ఈ ఆగస్టు మాసం 15వ తారీఖు వరకు కూడా వీరికి శుక్రుడు అలానే కొనసాగుతున్నాడు. 26వ తారీఖు వరకు కూడా కుజుడు అలానే కొనసాగుతున్నాడు. కాబట్టి వీరు ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే 15వ తారీఖు తర్వాత, ఆగస్టు 15వ తారీఖు తర్వాత కనుక వీరి కార్యక్రమం మొదలుపెట్టినట్టయితే, వ్యాపార సంస్థలు కావచ్చు, ఏదైనా యజ్ఞ యాగ హోమాలు చేపాల్చాలన్నా కూడా వీరికి అమ్మవారికి కావచ్చు, స్వామివారికి కావచ్చు, ఏదైనా పూజలు, హోమాలు, జపాలు, తపాలు, ఇలాంటి వ్రతాలు ఏమైనా చేయాలంటే కూడా 15వ తారీఖు తర్వాత వీరు చేసుకున్నట్టయితే ఆ ఒక పుణ్యఫలం అనేది వీరి అకౌంట్లో అయితే ఖచ్చితంగా వస్తుంది గ్రీన్ పెన్తో. ఇకపోతే వీరికి అనూహ్యంగా ఆదాయ వనరులు పెరగటం, అనూహ్యంగా ప్రజలందరూ వీరి వద్దకు రావటం, అనూహ్యంగా ఏదైనా పార్టీలు పెట్టడం లాంటివి, పార్టీ పేర్లు వినాదం చేయటం లాంటివి, ఈ వృషభ రాశి అందరిని కలుపుకుపోయేదానికి ఒక యజ్ఞ యాగాలు లాంటివి చేయటం, దానికి ఒక తండ అంటారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అది మనకి ఇవన్నీ ఆంజనేయ స్వామి తండ అంటారు కదా, అట్లానే వీరికి వెనక్కి వేసుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట. జనాల్ని వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంటారు, పార్టీలకి, మీటింగ్లకి, ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటారు అన్నమాట. అలాంటి జనాలతో వీరికి కూడినటువంటి వ్యవహారం ఉంది కాబట్టి అన్ని రకాల రంగాల్లో కూడా వీరికి అనూహ్యంగా ఉంటుంది. జనాలు ఎప్పుడు కూడా వీరికి తోడుంటారు. కాబట్టి వీరు అనుకుందే మాట, చెప్పిందే వేదం, వీరు చేసిందే పని. ఈ రకమైనటువంటి పరిస్థితులు అయితే ఈ శ్రావణ మాసం నుంచే లభిస్తున్నాయి వీరికి. ఇకపోతే నేను చెప్పినటువంటి పరిస్థితులు కాకుండా
వారికి వేరే విధంగా ఉన్నాయి, ఏ పని చేసినా ఎదగట్లేదు, ఎంత చేసినా ముందుకు రావట్లేదు, అప్పులు పాలై ఉన్నాము, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి, ఆరోగ్యం బాగలేదు, ఏదైనా గోల్స్ ముందుకెళ్ళట్లేదు, కాళ్ళేమో గడపలు దాటలేదు, కోరికలేమో కొండలు దాటుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉంటే అది వారి జాతకంలో ఉన్నట్టుగా లేదు, వారికి ఏదో జరిగింది అని అర్థం. నేను చెప్పినట్టు లేకుండా ఉంటే ఏదో జరుగుతుంది వారికి అని అర్థం. నేను చెప్పినట్టు అవుతుందంటే ప్రెడిక్షన్ ఫలిస్తుందని అర్థం. వారికి ఏ చెడు లేదు, ప్రెడిక్షన్ అంతా బాగుంది. అంతేగాని గురువుగారు ఏం చేయరు. గురువుగారు ఇది మీరు చెప్పారు నా జాతకంలో కానీ జరగలేదు అంటే నీకేదో జరిగిందని అర్థం. ఇది పర్టికులర్గా ప్రతి రాశి వరకు గుర్తుపెట్టుకోవాలి. వృషభ రాశి వారు పర్టికులర్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నేను చెప్పిన జాతకంలో జరుగుతుంది ఈ నెలలో అంటే నువ్వు బాగున్నావు, నీకు ఏ సమస్య లేదు అని అర్థం. వేరేలా జరుగుతుంది అంటే నీకేదో చెడు జరుగుతుంది. హిప్నాటిజమా, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, యక్షిణి విద్యల, భాగముఖి విద్యల, చేతబడే, అష్టదిబ్బందన, ఏదో కర్మ నీకు జరిగే, లేకపోతే పూర్వీక శాపమా, పూర్వీకుల దోషమా ఏదో నీకు ఉంటేనే నేను చెప్పింది నీకు జరగట్లా, అది తీయించుకోవాలి. సమీప దూరంలో ఎవరైనా గురువు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అది కనుక పూర్తి చేయించుకుంటే అప్పుడు నేను చెప్పింది మళ్ళీ నీకు జరుగుతుంది. అప్పుడు మీకు నోటర్లో ఉంటారు కాబట్టి జరుగుతుంది. అంతేకాని దానికి గురువు గారు ఏం చేయలేరుగా. అయితే ఇక వృషభ రాశి వారికి కూడా ఏదైనా మనం అనుకున్నటువంటి ఇలాంటి చెడు ప్రయత్నాలు కానీ శత్రు భాగం ఎక్కువే ఉంటుంది కాబట్టి చెడు క్రియలు కానీ జరిగితే సమీప దూరంలో గురుగారి దగ్గరికి వెళ్తే తీసేసే ప్రయత్నం అనేది చేస్తారు. ఇకపోతే వీరికి ఏ రంగంలో ఉన్నా అదృష్టం ఉంటుంది. ఇకపోతే వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేయాలంటే కనుక బట్టల షాపులు, ఆర్కిటెక్చర్స్, అలానే ఫ్యాన్సీ షాప్స్, టైలర్ షాప్స్ లాంటివి, బొటిక్ లాంటివి వీరికి చాలా అదృష్టం, అనుకూలత బాగుంటుంది. బ్యూటీ పార్లర్ లాంటివి కూడా వీరికి బాగుంటుంది కాబట్టి ఏదైనా ప్రయత్నపూర్వకంగా చేసుకోవచ్చు. ఈ యొక్క మాసంలో వీరికి అద్భుతంగా ఉంది. ఇంకా గుళ్ళు కట్టించాలి, గోపురాలు కట్టించాలి, అనాథాశ్రమాలు స్థాపించాలి, ట్రస్టులు పెట్టాలి, నేను ఫ్రీగా ఏదైనా దాన ధర్మాలు చేయాలి, ఏదైనా విద్య నేర్చుకోవాలనుకుంటే వారికి కూడా శ్రావణ మాసంలో చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు వృషభ రాశి వారు. ఇక ఏదైనా విదేశీ ప్రయత్నం చేయాలనుకుంటే కనుక ఆగస్టు 18వ తారీఖు కనుక వీరు ప్రయత్నం చేసినట్టు, 18వ తారీఖు తర్వాత వీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా అన్ని రకాలుగా ముందుకు వెళ్ళేదానికైతే సూచిస్తుంది. గ్రహాల సౌలభ్యం వీరికి అదృష్టాన్ని ఇస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇంకా ఈ యొక్క వృషభ రాశి వారికి అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే ఇక మనం చెప్పేటువంటి పరిహారాలు ఉన్నాయి కాబట్టి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమీ లేదండి. ఈ యొక్క శ్రావణ మాసం మొత్తం కూడా ఏదో ఒక అమ్మవారి ధ్యానంలో ఉండటం వీరికి అదృష్టం. కుబేర మంత్రం చదవటం కూడా వీరికి అదృష్టం. కుబేరునితో కూడినటువంటి లక్ష్మీ అమ్మవారు వీరి వద్దకు వచ్చేలా ఉంది కాబట్టి ఆ ఒక మంత్రాన్ని జపం చేసుకుంటూ లేదా గాయత్రిని మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. ఇక కుబేర మంత్రం అందరికీ తెలిసి ఉంటుంది. తెలియకపోతే కనుక ఓం యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ఇనే ఒక మంత్రాన్ని కనుక వారు ప్రతిరోజు 22 సార్లు చదువుకోవాలి. ఏ సమయంలో సరే చదువుకోవచ్చు. ఇక కుబేరునికి ఇష్టమైనటువంటి ఆహారం ఏమిటి అంటే పచ్చ పెసలు, మరొకటి కాజు, క్యాష్యూనట్, జీడిపప్పు ఉంటాయి కదా ఇవి, అలానే బాదం, ఇవి అంజీరు, ఇవన్నీ కూడా కుబేరునికి చాలా ఇష్టం. కుబేరుడు స్వతహాగా పుట్టుతంతోనే వేల లక్షల ఎకరాల భూమితో పుడతాడు కుబేరుడు. అలాంటి కుబేరుడు ఈయన యొక్క అవతార పురుషుడిగా ఉండేసి ఆ వృషభ రాశి వాళ్ళ దగ్గరికి కుబేరుడు వస్తా అంటున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా స్వామివారికి పెట్టి పిలుచుకుంటే మరీ మంచిది. కుబేరుడు స్వామిని ఎలా పూజ చేయాలి? ఇక్కడ అందరికీ ఉన్నటువంటి కన్ఫ్యూషన్. కుబేరుడు పూజించరు కదా, ఎలా పూజించాలంటే వినాయక స్వామి వారి రూపమే కుబేరుడు కాబట్టి వినాయకుడికి పూజించుకుంటే సరిపోతుంది. లేదా వైష్ణవ స్వరూపం ఎవరైతే విష్ణుమూర్తి ఉన్నారో వారికి పూజిస్తే కూడా కుబేరుని యొక్క మంత్రం చదివి మంచిది. ఇవన్నీ కావాలంటే సూర్య నమస్కారాలు చేసుకుంటూ కుబేరు మంత్రం చదువుకోవాలి. కుబేరుని ప్రత్యేకంగా పూజించే అవసరం లేదు, వీళ్ళందరిలో కుబేరుడు ఉంటాడు కాబట్టి లక్ష్మీ స్వరూపమైనటువంటి వైష్ణవులోనూ కుబేరుడు ఉంటాడు, వినాయక స్వామిలో కుబేరుడు ఉంటాడు. ఇలా వీరిని కొలిచినట్టయితే కుబేర స్వామి మన ఇంట్లోకి వచ్చేదానికి ఉంటుంది. కాబట్టి ఇలాగా వారికి సౌలభ్యం ఉన్నటువంటి ప్రత్యేకత అక్కడ ఉన్నటువంటి వాతావరణ పార్టీ ప్రకారంగా వారిని కొలుచుకునేటువంటి విధానం అయితే కనిపిస్తుంది. మరొకటి, వీరికి పూర్వీకుల శాపాలు, పూర్వీకుల దోషాలు పోయేందుకు, అలానే వీరు జీవితంలో ముందుకు వెళ్లేందుకు, ఆర్థిక స్థితిగతే కాకుండా ఆరోగ్య పరిస్థితి కూడా ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ శ్రావణ మాసంలో కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం చేసినట్టయితే, వ్రతం అయితే కనుక శనివారం రోజు మాత్రమే చేయాలి. మినిమం ఒక 5 భోజనాలు పెట్టాలి. అలా చేస్తే ఆ వ్రత ఫలం అనేది ఖచ్చితంగా వీరికి లభిస్తుంది. అలా చేసినట్టయితే వీరికి ఆరోగ్య సమస్యలు కాదు, ఆర్థిక సమస్యలు కూడా ఖచ్చితంగా మెరుగవుతాయి. ఇది మాత్రం నేను పక్కా కూడా గ్రీన్ పెన్తో సిగ్నేచర్ చేసి ఇవ్వచ్చు. ఎందుకంటే కనుక ఇది కూడా లక్షల్లో కూడినటువంటి పరిహారం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఒక కళ్యాణం కానీ
వ్రతం కానీ శనివారం రోజు చేసి 5గురికి భోజనం పెడితే కనుక సాయంత్రం నాన్ వెజ్ కాదు వెజ్జే పెట్టాలి. వెజ్ కనుక చక్కెర పొంగల్ చేసి భోజనం పెడితే ఇక వారి అదృష్టం ఎలా ఉంటుంది అంటే ఎంత అప్పుల బాధలో ఉండి కూరుకుపోయినటువంటి వారికి కూడా ఆ ఒక కుబేర స్వామి అప్పిచ్చేస్తాడు. అప్పిట్టు మళ్ళీ తిరిగి ఇచ్చే అవసరం లేదు. ఇక డబ్బులు కనకవర్షం కురిపిస్తాడు. ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క అదృష్టం ఏంటంటే నేను ఈ పరిహారం చెప్పడమే. ఈ శ్రావణ మాసంలో నేను ఈ పరిహారం చేయడం వారి అదృష్టం. పైసా ఖర్చు లేని రెమెడీ. ఖర్చు ఉంటుంది కానీ ఎక్కువ డబ్బులతో కాదు. నేను ఫీజు తీసుకోమని చెప్పాను కదా రెమెడీ అయితే అది కొంచెం బాధాకరంగా ఉన్నా పోనీలే ఒక రాశి వారు బాగున్నారు అనే ఒక ఆనందం బాగా మిగిలిస్తుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా ఈ వ్రతం చేసి మెప్పొంది ఆ వ్రతం తర్వాత ఆస్తులు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, ఆర్థిక స్థితి కావచ్చు మెరుగైన వారికి గురువు గారికి ఒక ఫోన్ చేసి గురువు గారు మీరు చెప్పింది జరిగిందంటే సంతోషపడతాను. తర్వాత ఈ వృషభ రాశి వారు ఇలాచి, లవంగ, మిరియాలు ఈ 3 కలగలిపినటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఈ పౌడర్ని పటిక బెల్లం అంటే మనకి కండ చక్కెర అంటారు, మిశ్రీ, కండ చక్కెర, మిశ్రీ, పటిక బెల్లం ఇలా ప్రాంతీయ భాషలో పిలిచేటువంటి పదార్థం ఏదైతే ఉందో ఇది కొంచెం అలానే 3 కలిపినటువంటి పౌడరు, అలానే దీంట్లో జాజికాయ అని ఉంటుంది. ఆ పౌడర్ని ఈ 4 మిశ్రమాలు కూడా పాలలో కలిపి ప్రతిరోజు కూడా ఒక 50 ml సుమారుగా స్వామివారికి నైవేద్యం పెట్టి వీరు స్వీకరించాలి. దాని ద్వారా వీరికి ఉంటుంది. ఇక అపాయింట్మెంట్ అయితే ఎవరికి దొరకదు. ఖచ్చితంగా వృషభ రాశి వారి అపాయింట్మెంట్ మరొకరికి దొరకదు. ఎందుకంటే వారు అంత బిజీ అయిపోతారు లైఫ్లో. అలానే వీరికి అనూహ్యంగా కలిసి వచ్చేటువంటి కాలం కూడా ఉంటుంది. వీరికి నేను చెప్పినటువంటి పరిహారం ఏదైతే ఉందో ఒక్కొక్క ఇంగిరియర్కి ఒక్కొక్క గ్రహం వీరికి సపోర్ట్ చేస్తుంది. ఒక్కొక్క గ్రహం శుభదృష్టి మాత్రం వీరికి చూపిస్తుంది. ఏ ఒక నరదిష్టి, నరప్రవాహం, శత్రుపీడ, శత్రుబాధ, అప్పుల పీడ అన్ని పటాపంచలేకపోతాయి. వృషభ రాశి వారు శ్రావణ మాసం నుంచి కొత్త పంచాంగం చూసుకోవడమే. ఇంకా మొత్తం సంవత్సరం మొత్తం అసలు ఏ రోజుకి ఆ రోజే వీరి జాతకం కూడా చూసుకునే పనే లేదు. ఇక అదృష్టం అనేది వీరి సొంతమే, వీరి వశమవుతుంది. ఇలా కాకుండా వేరేలా ఉంది అంటే వారి దరిద్రమే ఉంటుంది. ఇక ఏదో వారికి హిప్నటిజమో, బ్లాక్ మ్యాజిక్, వశీకరణో, మందు పెట్టడమో, ఈ అమ్మాయిని పెట్టడానికి వాళ్ళ వైపు రావాలనో, అబ్బాయిని పెట్టడానికి వాళ్ళ వైపు రావాలనో ఏదైనా చెడు క్రియలు జరుగుంటే తప్పితే లేకపోతే ప్రతి ఒక్కరు అదృష్టవంతులు అవుతారు. ఇక అలాంటి చెడులు ఉన్నాయంటే సమీప దూరంలో గురువులు, లేదంటే నేను ఇంకా ఉండనే ఉన్నాను ఇక చేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను చెప్పినట్లా జరిగేది ఉంటే వారిలో స్వతహాగా ఉన్నటువంటి గ్రహస్థితి ఉన్న వారికి మాత్రమే జరుగుతుంది. వేరేలా ఉందంటే మాత్రం గురువుని ఖచ్చితంగా సందర్శించాల్సిందే. గురువు దర్శనం ఆయనకి కావాల్సిందే. దేవుని దర్శనం కన్నా ముందు గురువు దర్శనం కావాల్సిందే వారు బాగుపడాలంటే. ఇకపోతే వారికి కలిసి వచ్చేటువంటి వారం గురువారం, శుక్రవారం 2 రోజులు వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇక వీరికి నెంబర్ 6, 4 అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక వీరికి కలర్ టమాటో కలర్, అలానే బ్లూ కలర్, స్కై బ్లూ, అలానే వీరికి లైట్ బ్లూ, ఏదైనా సరే బ్లూకు సంబంధించిన షైడ్ బాగా కలిసి వస్తుంది. అలానే ప్రతి మాసంలోనికి ఈ మాసం గ్రహాల నుంచి సౌలభ్యం ఉండేందుకు నెంబర్ వృషభ రాశి వారు పఠించవలసినటువంటి నెంబర్ 52214223 52214223. ఈ నెంబర్ని 225 225 సార్లు ఏదైనా డ్రై ఫుడ్ లేదా పాలు చేతిలో పెట్టుకుని, పాలు అంటే గేదె పాలు మాత్రమే చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసి సేవించినట్టయితే గ్రహ దోషాలు కాకుండా చెడు దోషాలు కూడా ఏమైనా ఉంటే పటాపంచలేదానికి ఆస్కారం ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ఇక మన దగ్గర సౌలభ్యంగా ఉన్నటువంటి ఆ వస్తువులు కూడా ఉంటాయి. వీరికి పాజిటివ్ చేసి మంత్రాలు కూడా చేసి వస్తువులు కొన్ని ఇస్తాం కాబట్టి దానికి తగ్గటువంటి వస్తువులు కూడా మన దగ్గర లభిస్తాయి. ఆ వస్తువులు ఈ రాశి వారు వాడినట్టయితే కనుక బాగుంటుంది. ఇక ఆ వస్తువులు ఏంటి అంటే కనుక మనకి కియా, ఇది వచ్చేసి మనకి కియామల కరంగిలి కాదు, ఇది కియామల, దీన్నే కరంగిలి అంటారు. ఈ కియామల కూడా మనకి సౌలభ్యం అవుతుంది మన దగ్గర. ప్రతి ఒక్కరు కూడా కియామాలు ధరించడం ద్వారా నరదోష, నరదిష్టి, అలానే శత్రుబాధలు కూడా ధరించుకునే పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కియామాల సరసమైన ధరల్లోనే మన దగ్గర లభిస్తుంది. కాబట్టి మంత్రం చేసి వారికి ఇస్తాం, పాజిటివిటీ అయ్యేదానికి ఉంటుంది. రాజకీయ నాయకులు, సినీ నాయకులే కాదు ఎవరైనా వాడుకోవచ్చు. కియామాల దిష్టి దోషాలు పోయేదానికి మన దగ్గర సౌలభ్యంగా ఉంటుంది. అలానే మనకి సెంటు, ఎవరైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, మందు పెట్టడం, అలానే అష్టదిబ్బందన, యక్షిణి విద్యలు, భాగముఖి విద్యలు, భానుమతి విద్యలు ఇలాంటి బాధపడుతూ ఉండేసి వారి మనకి అనేజీ, అన్ఎఫెక్ట్గా లేకపోతే కనుక ఆర్థిక స్థితిలో వెనకబడుతున్న ఏ పని చేసినా ముందుకు రాకుండా ఉండే కూడా మనం మంత్రోచ్చారణ చేసేసి ఎవరికైనా సరే ఒక సెంటు బాటిల్ అనేది వారికి సరసమైన ధరల్లో మన దగ్గర లభిస్తుంది. కాబట్టి ఈ విధమైనది వారి వద్దకే మనము పంపిస్తాము. ఇంకా వీటన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే కనుక నాగమణి ఒకటి ఉంటుంది.
ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరికి నాకు కాల్ చేస్తే ఫ్రీగా ఇస్తా. నా వద్దకు వస్తే నేను ఫ్రీగానే ఇచ్చేస్తా. నా వద్దకు రాకపోయినా సరే కొరియర్ ఛార్జెస్ పెట్టుకుంటే వాటికి ఫ్రీగా పంపిస్తా. ఈ నాగమణి అనేది చాలా అద్భుతమైనది. ఎవరికైనా జాతకంలో నరదిష్టి నరఘోష కాకుండా అలానే కుజదోషం, రాహువు, కేతు దోషం, అలానే కలత్ర దోషం, నాగదోషం, కాలసర్ప దోషం, ఇలాంటి దోషాలతో బాధపడే వాళ్ళు, పెళ్లిళ్ళు కాకుండా ఉండేవాళ్ళు, పెళ్లికి దూరమైనటువంటి వాళ్ళు, ఆర్థిక స్థితిగతులు, పిల్లలు పుట్టకుండా ఉండేవారు, పెళ్లి అయిన వారికి, పిల్లలు పుట్టలేని వారికి, ఇలాంటి దోషాలు ఎవరికైనా ఉంటే కనుక నాగమణి అనేది నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఆ దిష్టి దోషాలను అన్ని పోయేదానికి దిష్టి తీసుకుని కాల్ చేస్తే దానికి సరిపోతుంది. కాబట్టి ఎవరైనా ఫోన్ చేస్తే కనుక ఎవరికైనా అవసరం అయితే ఖచ్చితంగా మనిషికి ఒకటి కాడికి నేను ఫ్రీగా ఇస్తున్నాను. కాబట్టి ఆ విధంగా సౌలభ్యం కూడా వారు తీసుకోవచ్చు. ఇకపోతే మనకి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఏదైనా వ్యాపార నిమిత్తంగా బాగుండాలనుకుంటే కనుక సూర్యునితో కూడినటువంటి రూపు అనేది కూడా నేను ఇస్తున్నాను. ప్రజెంట్ అయితే నాకు స్టాక్ లేదు, తెప్పిస్తున్నాను. కాబట్టి సూర్యుని యొక్క ప్రతిబింబం వెండితో తయారు చేసిన సూర్యుని ప్రతిబింబం మంత్రం చేసి ఇస్తాను. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వారు, ఇంకా ఆర్థికంగా ఎదగాలనుకున్న వారు ఈ రూపుని కంఠధారణ చేసుకోవచ్చు. అలానే గరుత్మంతుని రూపు ఎవరైనా భయపడేవారు కావచ్చు, చదువు సరిగా రాని వాళ్ళు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కావచ్చు, ఎవరైనా సరే ఉంటే కనుక గరుత్మంతుని రూపు ధరించుకున్నట్టయితే కనుక అది కూడా మన వద్ద సరసమైన ధరల్లోనే లభ్యమవుతుంది. కాబట్టి ఈ గరుత్మంతుని రూపు కూడా వారు ధరించుకోవచ్చు. ఎవరికైనా అవసరమైతే మన వద్దకి ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్స్ కి ఫోన్ చేయొచ్చు. మరొకటి, ఇంట్లో వాస్తు రకంగా బాగాలేదు, స్థితిగతులు బాగాలేవు, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి, మనశ్శాంతి లేదు, ప్రశాంతత ఉన్నట్లేదు, ఇంట్లో ఉండలేకపోతున్నాను, ఏం కలిసి రావటం అనుకుంటే కనుక వారికి గుర్రము నాడ అని మన దగ్గర ఉంటుంది. ఆ గుర్రము నాడ కూడా వారికి సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి దానికోసం కూడా ఎవరైనా కావాలంటే వాస్తు ప్రకారం వారు ఫోన్ చేయొచ్చు. అలానే మన దగ్గర ఇంకా సరసమైన ధరల్లోనే చాలా రకాల వస్తువులు ఉన్నాయి, తాబీజులు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి. అన్ని కూడా వారు ఎదిగేదానికి మనం మంత్రం చేసి పంపిస్తాం. కాబట్టి వారు ఈ యొక్క సౌలభ్యాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.